హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ చిగురు మటన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీకు చూసేయండి, సూపర్ యమ్మీ ఉంటుంది టేస్ట్. ఓకేనా? మీరు కూడా వండండి, మెయిన్గా ట్రై చేయండి, అది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూసేయండి వీడియో. 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను మటన్ చిగురుకి, మ్యాంగో మటన్ చిగురుకి. ఇది కట్ చేసుకుందాం. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి, మంచిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మంచిగా కనిపించాలన్నమాట. మటన్ కదా, సూపర్ ఉంటుంది మ్యాంగో మటన్ చిగురు, పుల్లగా. సో ఆనియన్స్ 2.5 వేసుకున్నాను. లైట్ బ్రౌన్ అయ్యాక సాల్ట్ ఇంకా యాడ్ చేసుకుందాం. చిగురు చూసారా, చిగురు ఇంత లేతగా ఉంది. ఇది ఓన్లీ ఈ సీజన్లోనే వండుకుంటాం కదా, సూపర్ టేస్ట్ అవుతుంది పుల్లగా. ఇది వేస్తే చాలా మామిడికాయలు కూడా పుల్లగా ఉండాలి, పుల్లగా ఉంటేనే దాని రుచి. కాడలు ఉంటే తీసేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు తగినంత, కారం అండ్ ఫైనల్గా గరం మసాలా. సో మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు ఈ మటన్ వేసేసుకొని కొంచెం వేగాక మనం చిగురు అండ్ మామిడికాయలు వేసుకుందాం. సో ఇప్పుడు చిగురు వాష్ చేసుకుందాం. ఒకటేసారి డిప్ చేయాలి, ఇది ఎక్కువసారి కడగద్దు. ఇది వేరే ఆకుకూరలు కడిగినట్టు జస్ట్ ఇట్లా డిప్ చేసి తీసేసేయాలంతే. మటన్ ఇలా వేగింది కదా ఫ్రెండ్స్. మటన్ వేగాక ఇప్పుడు మనం చిగురు వేసుకుందాము. చూడండి ఆయిల్ ఎంత మంచిగా తేలిందో. ఆయిల్ ఎక్కువ ఉండాలి దీనికి. సో చిగురు మాత్రం ఒకటేసారి మనం వాటర్లో అడ్డు తీసేసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పులుపు అనేది అది అవుతుంది. సో ఇలా వేసుకున్నాక మ్యాంగోస్ వేసేసుకోవాలి. పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంత పుల్లగా ఉండాలి. ఎప్పుడైనా మటన్కైనా చికెన్కైనా మ్యాంగోస్ అనేది పుల్లగా ఉండాలి. పుల్లగా లేకుంటే అస్సలు టేస్ట్ ఉండదు. సో ఇవి పుల్లగా ఉన్నాయి. నేను ఒక 4 తీసుకున్నాను. వేసేసి మనం విజిల్ పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు మనము లిడ్ పెట్టేసుకుందాము. సూపర్ అయితే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇదే సీజన్లో కదా మనకి చిగురు వచ్చేది. సో పుల్లటి మామిడికాయలు ఉండాలి, మామూలుగా ఉండకూడదు. మంచి పుల్లగా ఉంటుంది, దాని గ్రేవీ అనేది టేస్ట్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పుల్లటి మ్యాంగోలు అండ్ చిగురు తెచ్చుకొని, చిగురు పప్పు, చిగురు మటన్, చిగురు చికెన్, చిగురు ప్రాన్స్ సూపర్ ఉంటాయి. చూడండి కలర్ ఎంత మంచిగా వస్తుంది. సో ఇలా మనం లైట్గా వాటర్ పోసి పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా ఉడికింది. చూడండి కలర్ కూడా, ఇంకా పీస్ కూడా అలానే ఉంది మంచిగా. సో కొంచెం సేపు పెట్టాను, మళ్ళీ ఇంకా సాల్ట్ చెక్ చేయలేదు, చెక్ చేసి చెప్తాను. అండ్ కలర్ఫుల్ అయింది ఫ్రెండ్స్, మస్తు అయింది. సో కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, కానీ ఏమైంది, మస్తు పుల్లగా అయింది బా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసి దించేస్తామని. చిగురు నూనె చూసారా ఎంత వేరిందో. ఇది చిగురు మాంసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.